ఒకటి కాదు, రెండు కాదు, వందల సంఖ్యలో రేషన్ బియ్యం బస్తాలు సాక్షాత్తు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీల్లో గురువారం పట్టుబడ్డాయంటే అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో ఊహించుకోవచ్చు. రేషన్ బియ్యం పక్కదారి పడుతున్న అధికారులు చూసి చూడనట్లు వదిలేస్తున్నారన్న ప్రశ్న ఉదయిస్తుంది. మిల్లులో గుట్టలు గుట్టలుగా బస్తాలు నిల్వ చేస్తుంటే ఎందుకు దాడులు చేయటం లేదు? తహసీల్దారులు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, పౌర సరఫరాల అధికారుల తీరును వేలెత్తి చూపుతుంది. అక్రమాలకు ఎందుకు అడ్డుకట్ట వేయటం లేదని ప్రశ్నిస్తే వీటికి అధికారుల నుంచి సమాధానం లేదు. మంత్రి మనోహర్ సత్తెనపల్లి ప్రాంతంలోని 7 రైస్ మిల్లుల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టగా ఇంత భారీ స్థాయిలో రేషన్ బియ్యం పట్టుబడటం సంచలనంగా మారింది. అధికారులపై మంత్రి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీల్లో రేషన్ మాఫియా గుట్టురట్టయింది. పెద్ద ఎత్తున రేషన్ బియ్యం నిల్వలు బయటపడ్డాయి. పట్టణంలోని అచ్చంపేట రోడ్డులోని సుబ్రహ్మణ్యేశ్వర రైస్ మిల్లులో గురువారం సాయంత్రం మంత్రి తనిఖీలు చేపట్టారు. అప్పటికే మంత్రి వస్తున్నట్లు సమాచారం అందుకున్న మిల్లు సిబ్బంది తాళం వేసి కొన్ని బిల్లులకు నిప్పు పెట్టారు. మంత్రి మిల్లు తాళాలను పగలగొట్టించి తనిఖీలు నిర్వహించారు. బిల్లులు దహనం అవుతూ కనిపించగా వాటిని పరిశీలించారు. మిల్లులో భారీగా రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. పీడిఎస్ బియ్యం ఖాళీ గోతాలు కనిపించాయి. అక్కడికక్కడే అధికారులతో శాంపిల్స్ తీయించారు. గోతాల్లో నింపిన బియ్యం సుమారు 1150 బస్తాల వరకు ఉండగా లూజుగా ఉన్న బియ్యం మరో 400 బస్తాలు ఉంటాయని అధికారులు తెలిపారు. 100 మెట్రిక్ టన్నుల బియ్యం నిల్వలు అనధికారికంగా ఉండటం ఏంటని, నిఘా లేకపోతే ఎలాగని అధికారులను మంత్రి ప్రశ్నించారు. మిల్లును సీజ్ చేయాలని ఆదేశించారు. నిల్వలను పౌర సరఫరాల గోదాముకు తరలించాలని సూచించారు. దీంతో రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు, కొలతల శాఖ అధికారులు బృందంగా ఏర్పడి సుబ్రహ్మణ్యేశ్వర మిల్లులోని నిల్వలను గోదాముకు తరలించే పనిలో పడ్డారు. అనంతరం మంత్రి పిడుగురాళ్ల రోడ్డులోని సీతారామాంజనేయ, సాయి, గణేష్ రైస్ మిల్లుల్లోనూ తనిఖీలు చేశారు. సత్తెనపల్లి మండలం కోమర్పూడి గ్రామంలో రావు రైస్ ఫ్లోర్ మిల్లులు పరిశీలించారు. ఇక్కడ సుమారు 10 మెట్రిక్ టన్నుల వరకు నిల్వలు ఉండగా అందులో రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఆదేశాలతో సత్తెనపల్లి మండలం రామకృష్ణాపురం వల్లభ రైస్ మిల్లులో జేసీ తనిఖీలు చేశారు. 7 మిల్లులకు గాను 5 మిల్లుల్లో రేషన్ బియ్యం నిల్వలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అక్రమ బియ్యం నిల్వలపై క్రిమినల్ కేసు నమోదుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఈరోజు ప్రధానంగా 3 నియోజకవర్గాల్లో సత్తెనపల్లి, గుంటూరు, ప్రతిపాడు నియోజకవర్గాల్లో మధ్యాహ్నం నుంచి అనేక రైస్ మిల్లుల పైన తనిఖీలు చేయడం ప్రారంభించాం. పర్సనల్గా జాయింట్ కలెక్టర్ గారు, నేను సత్తెనపల్లిలో దాదాపు 7 మిల్లులు సందర్శించాం. అందులో ఒక 5 మిల్లులో భారీగా పీడిఎస్ రైస్ మాకు అక్కడ లభించింది. శాంపిల్ టెస్ట్ చేశారు, స్వాధీనం చేసుకున్నాం. వాళ్ళపైన తీసుకోవాల్సిన చర్యలు ఖచ్చితంగా తీసుకుంటాం. ఇక్కడ మనందరం గమనించాల్సింది ఏంటంటే, ఇది పేదల కోసం అందించాల్సిన ఆహార ధాన్యం. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కనివిని రీతిలో రాష్ట్రంలో ఉన్న 1,47,00,000 రేషన్ కార్డుదారులకు ఉచితంగా మేము సరఫరా చేస్తున్న బియ్యం ఇది. 43 రూపాయల 40 పైసలు మాకు ప్రతి కిలో ఖర్చు అవుతుంది. దాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసి పేద ప్రజల దగ్గర వీళ్ళే 8 రూపాయలకి 10 రూపాయలకి కొని అన్యాయంగా ఈ కార్యక్రమాన్ని వీళ్ళు ఒక చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా, ఇక్కడి నుంచి ఇతర దేశాలకి తరలించే విధంగా ఒక రాజమార్గం ఏర్పాటు చేసుకుని ఎక్కడికక్కడ మాఫియాలాగా వీళ్ళు ఏర్పాటు అయిపోయారు. సో దాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా మేము ప్రక్షాళన చేస్తాం. ఇంకా పూర్తి స్థాయిలో మాకు సమాచారం రావాలి. ఎందుకంటే సీజ్ చేసిన స్టాక్ అంతా కూడా కొలతలు వేయాలి. దానికి మా లీగల్ మెట్రాలజీ విభాగం ఆల్రెడీ వచ్చింది. ఈ మిల్స్లో అందరినీ చోట్ల చెక్ చేస్తున్నారు. ప్రాథమికంగా కనీసం 1000 మెట్రిక్ టన్నులు ఇవాళ దొరికిందని మా అభిప్రాయం. ప్రతి చోట కూడా మేము అన్నీ పోగు చేసుకున్న తర్వాత క్రిమినల్ కేసెస్ వాళ్ళ మీద ఫైల్ చేస్తాం. ఎందుకంటే ఈ స్థాయిలో వ్యాపారం జరగడం అనేది చాలా పొరపాటు. దయచేసి నేను ప్రతి ఒక్కరిని కూడా నేను కోరేది ఏంటంటే, ఒకసారి మీరు గమనించండి. ఎంత కష్టకాలంలో కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద కుటుంబానికి రేషన్ దారులకి ఎట్టి పరిస్థితులు అందించాలనే ఆలోచనతో మేము చేస్తున్నాం.
దీంతో పాటు కందిపప్పు, పామ్ ఆయిల్, పంచదార 3 సరుకులు కూడా మేము ప్రతి ఒక్కరికి సరఫరా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ పథకం దీపం 2 అనే కార్యక్రమం ద్వారా తీసుకొచ్చాం. రాష్ట్రంలో ఉన్న 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లో ఎవరికైతే అర్హత ఉందో, అర్హత కలగడానికి కేవలం 3 నిబంధనలు ఏర్పాటు చేసాం. అదేంటంటే మీకు గ్యాస్ కనెక్షన్ ఉండాలి, మీకు ఆధార్ కార్డు ఉండాలి, మీకు రైస్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఉండాలి. మీకు దీని వరకే. ఎవరైతే కేవైసీ చేసుకోలేదో, అంటే బ్యాంక్ అకౌంట్తో పాటు వాళ్ళది ముడిపడి వాళ్ళ గ్యాస్ కనెక్షను, ఆధార్ నంబరు వాళ్ళు అనుసంధానం చేసుకోలేదో వాళ్ళ వరకు కొంచెం ఇబ్బంది కలుగుతుంది. నాకు ఇప్పుడే వచ్చిన సమాచారం 23 లక్షల మంది గ్యాస్ కనెక్షన్లకి ఆల్రెడీ బుకింగ్లు చేసుకున్నారు. అందులో సుమారు 16 లక్షల మందికి డెలివరీస్ అయినాయి. ఇంటింటికి వెళ్ళి మేము డెలివరీ చేస్తున్నాం. 84 కోట్ల రూపాయలు ఆల్రెడీ మేము వెచ్చించాం ఈ పథకంలో. ఎంత ఖర్చు అయినా సరే అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారులకి అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి దీపం 2 అనే పథకం గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ప్రజల కోసం ఒక అంకితం చేసి కార్యక్రమాన్ని దీపావళి నుంచి ప్రజల్లో తీసుకెళ్ళాం.